అందరికీ నమస్కారం అండి. ఈ నెల 31 ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశిలోపు మీకు ఆవు గాని కనిపిస్తే ఈ ఒక్క పని చేయండి. ఈ పని చేయడం వలన మీకు ఎనలేని అదృష్టమైతే వెలువడుతుంది. మీకు ఎక్కడ లేని పుణ్యం కూడా దక్కుతుంది. ముక్కోటి ఏకాదశి ధనుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ముక్కోటి ఏకాదశిలోపు గాని మీకు ఆవు కనిపిస్తే కంపల్సరీగా ఈ ఒక్క పని చేయండి. మీకు ఎనలేని సంపద కలుగుతుంది. ఎవ్వరూ కూడా ఈ వీడియోను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరూ కూడా ముందుగా లైక్ అయితే చేయండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటూ ఉన్నాను. కాబట్టి తప్పకుండా లైక్ చేసి ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి. ప్రతి ఒక్కరికి కూడా విష్ణుమూర్తి ఆశీస్సులు ఉండాలని అనుకుంటూ ఉన్నాను. ఎందుకు అంటే ఈ ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశిన విష్ణుమూర్తినైతే మనం పూజుకుంటామని తెలుసు. అందువలన మనం అయితే మన యొక్క కర్మ ఫలితాలను తొలగిపోయే విధంగా ఈ ముక్కోటి ఏకాదశిలోపు మనం ఈ ఒక్క పని చేయడం వలన మనకు మంచి జరుగుతుంది అనేసి తెలుస్తుందండి. ముక్కోటి ఏకాదశిలోపు ఎవరికైతే ఆవు కనిపిస్తుందో వారు తప్పకుండా మనం ఆవుకి పూజ చేసుకోవడం వలన మనకు ఎక్కడ లేని పుణ్యం లభిస్తుంది. అదేవిధంగా ఆవుకు ఫలాలు తినిపించడం వలన కూడా మనకు మంచి ఫలితం అయితే దొరుకుతుందండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా మీ జాతక దోషాలు తొలగిపోవాలన్నా, మీకు మంచి సంతానం జరగాలన్నా, మంచి ఫలితం అయితే ఉండాలన్నా, ఉద్యోగ సమస్యలు ఎటువంటి సమస్యలైనా కూడా తొలగిపోవాలి అని అనుకుంటే తప్పకుండా మీరు ఈ ముక్కోటి ఏకాదశి లోపున గోమాతకు పూజించడం ప్రారంభించండి. అదేవిధంగా గోమాతను పూజించి ప్రదక్షిణలు వేసుకొని గోమాతకు ఫలాలను తినిపించడం వలన మన జాతక చక్రమే తిరిగిపోయే విధంగా అయితే ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి. ఓకేనా? ఈ నెల 31 ఏకాదశి మనకు ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి. దీనినే మనం వైకుంఠ ఏకాదశి అని కూడా అంటామండి. ఈ వైకుంఠ ఏకాదశి మనకు సంవత్సరంలో ఎన్ని ఏకాదశులు వచ్చినా కూడా వైకుంఠ ఏకాదశికి చాలా విశిష్టత అయితే ఉంటుంది. ఈ రోజున మనం మహావిష్ణువుని వైకుంఠ ద్వార దర్శనం ద్వారా అయితే దర్శించుకుంటామండి. ఈ వైకుంఠ ద్వార దర్శనం ద్వారా మనమే కాకుండా ముక్కోటి దేవతలు కూడా దర్శనం చేసుకుంటారు. కాబట్టి ఈ ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా మనకుంటుంది. అదేవిధంగా ఏకాదశి అంటే సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించి వచ్చే రోజుని మనం ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటాము. ఈ ముక్కోటి ఏకాదశి రోజున మనము కూడా మహావిష్ణువునైతే పూజించుకుంటామండి. అదేవిధంగా ముక్కోటి ఏకాదశి రోజు ముక్కోటి దేవతలు అందరూ కూడా కలిసి శ్రీ మహావిష్ణువు దర్శించుకుంటారు. ఉత్తర ద్వార దర్శనం అందరూ కూడా దర్శించుకోవడం జరుగుతుంది. ఇలా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వలన ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. అదేవిధంగా ఎంతో మోక్షాన్ని కూడా మనం ప్రసాదింపజేసుకుంటామండి. అదేవిధంగా ఈ రోజున ఎవరైతే వైష్ణవ ఆలయాల దగ్గర ఈరోజు ఉత్తర ద్వార దర్శనం జరుపుకుంటారో వారికైతే ఎనలేని పుణ్యం దక్కుతుంది. అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. భోగ భాగ్యాలు సిద్ధిస్తాయని అయితే మన పెద్దలు చెప్తూ ఉంటారండి. ఈ రోజున మనం గోమాతను పూజించడం చాలా మంచిదండి. ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు ఉంటారు. మరి ఈ మనకు ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం మనకు అందుతుందండి. అన్ని గోమాతలకు మనం గోమాతకు ఫలాలు తినిపించడం వలన వారికి కోటి పుణ్యం కలుగుతుంది. మనం ముఖ్యంగా ఈ మాసంలో గోమాతను పూజ చేసిన, సేవ చేసిన, గోమాతను ప్రదక్షిణం చేసిన, గోసేవ చేసినా కూడా మనకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకంటే గోమాతలో ఉన్న అణువు కూడా దైవత్వం అయితే నిండి ఉంటుందండి. ప్రతి ఒక్క టీ కూడా మనకు ఎటువంటి వేస్టేజ్ అయితే ఉండదు. మనం చూసుకున్నట్లే గోమాత యొక్క గంజి కూడా మనము ఎంతో ముఖ్యంగా చూసుకుంటామండి. అదేవిధంగా గోమాత యొక్క పేడను కూడా మనం ఇంటి ముందు కల్లాపి చల్లుకొని అలా చల్లడం వలన మనకు మహాలక్ష్మి ఇంట్లోకి వస్తుందని, ఎటువంటి సూక్ష్మ క్రిములు రావని, గోమాత యొక్క గంజిని మనం ఎక్కువ
ఎక్కువ ఆయుర్వేద అంశాలలో కూడా యూజ్ చేస్తూనే ఉంటాము. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అందుకే గోమాత యొక్క అణువున కూడా ముక్కోటి దేవతలు ఉంటారు. అందువలన మనం ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు అని గోమాతకు పూజలు చేసుకోవడం అయితే జరుగుతుందండి. ఈ మాసంలో గోమాత సేవ చేసుకుంటే మనకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. అదేవిధంగా మనకు, మన పిల్లలకు, మన కుటుంబ సభ్యులు అందరికీ కూడా మంచి సిరి సంపదలు, ఆరోగ్యాలు అందుతాయి అనేసైతే ఈ గోమాతను పూజించిన వారికి అంతటి ఈ మంచి ఫలితమైతే లభిస్తుంది అని తెలుస్తూ ఉందండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా గోమాత సేవ చేసుకోండి. గోసేవయే గోవిందుని సేవ అని కూడా అంటారు. ఎందుకో తెలుసా మీకు? మనకు గోవింద, గోవింద అని మన తిరుమలలో అయితే అంటామండి. ఒక మహాముని వద్ద శ్రీమన్నారాయణుడు వెళ్ళి నాకు గోవు కావాలి అని అడిగితే అతను గోవును ఇస్తూ గోవు ఇందా అంటూ గోవిందునికి గోవుని ఇవ్వడం వలన మనం తిరుమలలో ప్రతి ఒక్కరూ కూడా చూసినట్లయితే ఇప్పుడు గోవింద, గోవింద అనే నామం మన చెవిలోకైతే వినిపిస్తూ ఉంటుందండి. అందువలన గోమాతను పూజించడం చాలా మంచిదండి. గోసేవయే గోవిందుని సేవ అని కూడా అన్నారు కదండీ! అందుకే గోసేవ చేసినట్లయితే మనము ఆ గోవిందునికి సేవ చేసినట్లే అన్నట్లుగా అవుతుందండి. గోసేవ ఎవరైతే చేస్తారో మన కలియుగ దైవమైనటువంటి ఆ గోవిందునికి కూడా మనం సేవ చేసినట్లే అవుతుందండి. ప్రతి ఒక్కరూ కూడా గోసేవ చేసుకుంటూ గోవింద, గోవింద అంటూ చేసినట్లయితే మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అదేవిధంగా మన కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని యొక్క సన్నిధిలోకి మనం చేరుతామని అయితే నమ్ముతూ ఉంటారండి. ఈ ప్రత్యేకంగా కూడా ఈ ధనుర్మాసంలో గోసేవ చేసుకోవడం, గోవిందుని పూజ చేయడం అయితే చాలా మంచిదండి. మనమైతే గోవు నుంచి గోవింద అనే నామం పలకడం వలన మన అన్ని కష్టాలు తొలగిపోయి మన జీవితంలో ఉన్నటువంటి నెగటివిటీ అంతా కూడా తొలగిపోయి ఎక్కువ పాజిటివిటీ వస్తుంది. మన శరీరం శుద్ధి అవుతుంది అనేసి తెలుస్తూ ఉందండి. ప్రతి ఒక్కరికి కూడా ముక్కోటి ఏకాదశిలోపు గోమాతను పూజించి బెల్లం, ఫలాలను ఆహారంగా ఇవ్వడం వలన మనకు ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో పాటు మనకు ఎనలేని ఐశ్వర్యం అయితే సిద్ధిస్తుందండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ గోమాత ఆశీర్వాదం ఉండాలి, ముక్కోటి ఆశీర్వాదం ఉండాలి అని అయితే కోరుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలండి. ప్రతి ఒక్కరికి నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా గోవింద అని కామెంట్ చేయండి. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉంటుంది. తప్పకుండా ఓం నమో వెంకటేశాయ.